కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు చెల్లించుకున్నామండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడగు మా దేవా, పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఈ సాయంకాల వేళ సమయంలో శుభ శుక్రవారం రోజున తండ్రి మాకు ఇచ్చిన ధన్యతకై మీకే వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, వాక్యంని మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అందిస్తూ రమ్మని, సమయోచితమైన జ్ఞానంతో మేము ముందుకు నడుచుకునేలాగా సహాయాన్ని అందజేస్తూ రమ్మని అడుగుచు దేవా, మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క సహవాసాన్ని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని అడుగుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, ఈ శుభ శుక్రవారం రోజున సాయంకాల వేళ సమయంలో ఒక మంచి అంశం గురించి మనం ఈరోజు ఆలోచిద్దామండి. అదేంటి అనంటే, యేసు ప్రభుల వారికి క్రీస్తు అనే పేరు ఎందుకు పెట్టబడింది, ఆయన నమ్ముకున్న వారందరికీ క్రైస్తవులు అనే ఎందుకు పేరు పెట్టబడింది. యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా పేర్లు ఉన్నాయి. యేసు అనే పేరు ఒకటి, ఇమ్మానుయేలు అనే పేరు ఒకటి, రాజులకు రాజు అనే పేరు ఒకటి. ఇలా మనం బైబిల్లో ఆలోచించినట్లయితే సర్వాధికారి అయిన దేవుడు, ఇంకా ఆల్ఫా, ఒమేగా, ఇట్లా చాలా పేర్లు యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడ్డాయి. అయితే ముఖ్యంగా క్రీస్తు అనే పదానికి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు బైబిల్లో క్రీస్తు అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకనే ఈ పేరు గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. అలాగే క్రైస్తవులు అని ఎందుకు పెట్టాలి? యేసువులు అని పెట్టచ్చు కదా, లేకుంటే ఇమ్మానుయేలీయులు అని పెట్టచ్చు కదా, లేకుంటే మెస్సయనులు అని పెట్టచ్చు కదా. వింటుంటే నవ్వొస్తుంది కదా మనకి. కానీ మనం ఈ ఒక విషయాన్ని ఆలోచించినట్లయితే, లోతుల్లో దీన్ని ధ్యానించినట్లయితే మనకి అర్థమవుతుందండి. ఏమని, క్రీస్తు అనే పేరు ఎందుకు పెట్టారు, లేకుంటే ఆ పేరుకి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు బైబిల్లో. అలాగే క్రైస్తవులు, క్రీస్తు నమ్మిన వారికి క్రైస్తవులనే ఎందుకు పేరు పెట్టారనే విషయం ఈరోజు మనం బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. అందరికీ తెలుసు యేసు క్రీస్తు. యేసు అని అంటే ఆ శబ్దానికి అర్థం రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగానే అభిషక్తుడు అని అర్థం. ఇదే విషయాన్ని బైబిల్లో కూడా మనము చూడగలిగినట్లయితే చాలా విషయాలు మనము తెలుసుకుందాం ఈరోజు. అయితే మొదటిగా చూద్దాం మనం బైబిల్లో నుండి మత్తయి సువార్త. అందరూ బైబిల్ తీయండి, పదం పదం ఆలోచించండి. కాబట్టి కలిసి ధ్యానిద్దాం. మత్తయి సువార్త నుంచి మనం మొదలెడదాం. యేసుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా, క్రీస్తుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? నేను ఏ దాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదండి. పేర్లు ఏమైనా కావచ్చు, అవి వాళ్ళ పాత్రలే, పోషించిన పాత్రలే. అయితే మొదటిగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ క్రీస్తు అని పేరు పెట్టడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. కాబట్టి ఆ కారణాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. రెండు విషయాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. ఒకటి, క్రీస్తు అనే పేరు ఎందుకు పెట్టబడిందో మనం ఆలోచిద్దాం. అలాగే క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి క్రైస్తవులు అనే పేరు ఎందుకు పెట్టబడిందో మనం ఈరోజు ఆలోచిద్దాం. మొదటిగా క్రీస్తు అనే పేరు ఎందుకు ఆయనకు పెట్టబడింది అని మనం ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. క్రీస్తు అనే దగ్గర 1 అని రాస్తుంది. అక్కడ ఫుట్ నోట్ లో మనం చూస్తే క్రీస్తు అనే శబ్దములకు అభిషక్తుడని అంటాము. ఏమనండి? క్రీస్తు అనే శబ్దములకు అభిషక్తుడు అని అంటారు. అలాగే మార్కు సువార్త కూడా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అని అంటారు. ఇక్కడ కూడా క్రీస్తు అనడానికి ఒకటేసి కింద ఫుట్ నోట్లు ఏముంది,
క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడు అని అర్థం. అలాగే ఇంకో మాట కూడా చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మళ్ళీ ఇక్కడ క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. అంటే మనం స్టార్టింగ్ చూసినట్లయితే యేసు క్రీస్తు రెండు ఉన్నప్పటికీ క్రీస్తుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు బైబిల్లో. ఇంకా చూద్దాం, ఇదే కాదు ఇంకా చూద్దాం. యోహాను సువార్త, నెక్స్ట్ యోహాను సువార్త. మత్తయి చూసాం, మార్కు చూసాం, లూకా చూసాం, యోహాను కూడా చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఇక్కడ కూడా క్రీస్తు అనే దగ్గర 3 అనే ఫుట్ నోట్ లో ఏముంది? క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. ఇంకా చూద్దాం, రోమా పత్రిక కూడా చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తు దాసుడను అని ఉంటున్నాడు. క్రీస్తు అనే దగ్గర ఫుట్ నోట్ లో ఏముంది? క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. అలాగే 1 కొరింథీ, నెక్స్ట్ రోమీయులకు రాసిన తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. అది కూడా 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన పౌలును. అంటే యేసు క్రీస్తు అనే దగ్గర ఇక్కడ కూడా క్రీస్తు అనే శబ్దమునకు ఏమని అర్థం ఉంది? అభిషక్తుడు అని అర్థం. దాని తర్వాత మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. అదే అపోస్తులైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు అని. మళ్ళీ ఇక్కడ కింద ఏముంది? క్రీస్తు అనే శబ్దమునకు ఏమని? అభిషక్తుడు అని అర్థం. బైబిల్లో చాలా చోట్ల ఉంది కదా, ఎందుకు ఇంత విచిత్రంగా రాయబడింది ఈ మాట? అంటే ఊరికే రాయబడిందా? చాలా చోట్ల రాయబడిందంటే ఊరికే రాయబడి ఉండదండి. దానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఊరికే రాయబడి లేదు. కాబట్టి ఇంకా ఆలోచిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల మూలంగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసు క్రీస్తు వలనను అని అన్నాడు. యేసు క్రీస్తు వలనను అని అంటే ఇక్కడ కూడా క్రీస్తు అనే దగ్గర ఏముంది? క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అనే ఉంది. కాబట్టి ఇంకా రండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అని అన్నాడు. క్రీస్తు అనంటే క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. అర్థమైంది కదా? ఇంకా చూద్దాం. అలాగే తిమోతియులకు రాసిన 2వ పత్రిక, తిమోతియులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్నా అన్నాడు. క్రీస్తు అనగా మళ్ళీ కింద ఏముంది? క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. అలాగే యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక, అది కూడా 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు అన్నాడు. మళ్ళీ ఇక్కడ క్రీస్తు అని అంటే కింద క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అనే అర్థమే ఇస్తుంది. కాబట్టి పేతురు గారు రాసిన పత్రిక చూస్తూనే ఉందాం. ఎన్నిసార్లు రాయబడిందంటే అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనే విషయం మనకి అర్థం కావాలనే ఈ వచనాలన్నీ చూపిస్తున్నాను. ఈ వచనం గురించే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఈ యొక్క శబ్దం గురించి మనం ఏం చేస్తున్నాం? ధ్యానిస్తున్నాం. ఇంకా చూద్దాం. మొదటి పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తు అపోస్తులుడైన పేతురు అని. ఇక్కడ కూడా క్రీస్తు అనే శబ్దముల కింద ఏముంది? ఫుట్ నోట్ లో క్రీస్తు అనే శబ్దములకు అభిషక్తుడు అని అర్థం. అలాగే 2వ పత్రిక కూడా 1వ అధ్యాయం 1వ వచనం. అదే పేతురు గారు రాసిన 2వ పత్రికను కూడా 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే యేసు క్రీస్తు దాసుడను అన్నాడు. మళ్ళీ కింద ఫుట్ నోట్ లో ఏమని దాని అర్థం? యేసు క్రీస్తు అంటే క్రీస్తు అనడానికి క్రీస్తు అనే శబ్దములకు ఏమని వస్తుంది? అభిషక్తుడు. అలాగే మనం చూసినట్లయితే
మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 3వ వచనం మధ్యలో ఏముంది? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అన్నారు. ఇక్కడ కూడా క్రీస్తు అని మనం చూసినట్లయితే దానికి ఏమని శబ్దం ఇస్తుంది? అభిషక్తుడు. అలాగే ఇంకా చివరిగా మనం వచ్చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, యేసు క్రీస్తు అనగానే క్రీస్తు అనే శబ్దములకు అభిషక్తుడు అన్నారు. ఇన్ని వచనాలు చూసి అలసిపోయారా? ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలవుతుంది. కాబట్టి ఏంటి అనంటే క్రీస్తు అనగానే అభిషక్తుడు. ఇంకొక ప్రాముఖ్యమైన వచనాన్ని చూద్దాం మనము. అదేంటి అనంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించును. అభిషక్తుడగు అని అన్నాడు. అభిషక్తుడగు అని అంటేనే ఫుట్ నోట్లో ఏముంది? మెస్సయ్యా. ఏముంది? మెస్సయ్యా అని. అంటే ఇప్పుడు మనం బాగా ఈ పదాన్ని ఆలోచించినట్లయితే హెబ్రూలో, పాత నిబంధన హెబ్రూలో రాసింది కదా, హెబ్రూలో ఏమంటారంటే మెస్సయ్యా అంటారు, ఇంగ్లీష్లో క్రైస్ట్ అంటారు, తెలుగులో క్రీస్తు లేకుంటే అభిషక్తుడు అంటారు. క్రీస్తు అని అంటే యాక్చువల్గా హెబ్రీ బ్రదర్. హెబ్రీలో క్రీస్తు అన్నా, తెలుగులో అభిషక్తుడు అన్న, ఇంగ్లీష్లో క్రైస్ట్ అనన్న 3 ఒకటే కదా. ఈ విషయం మనకు బాగా తెలుసు. అభిషక్తుడు అనగానే అభిషేకించిన వారు. ఎవరి చేత అభిషేకించిన వారు అని ఆలోచించినట్లయితే అసలు అభిషేకం ఎవరు పొందుతారు అని మనం ఆలోచించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలపు పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. అంటే ఒక ప్రవక్త, సమూయేలు గారు అనే ప్రవక్త, యాజకుడు లేకుంటే న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి అయిన ఈ సమూయేలు గారు ఒకరిని అభిషేకిస్తున్నారు. చరిత్రలో మనం చూసినట్లయితే ఒకరిని అభిషేకిస్తున్నారు. ఎవరు అనంటే రాజైన సౌలు కాదు, రాజుగా కాకముందు సౌలు, ఒక మామూలు వ్యక్తి అయిన సౌలుని ప్రవక్త అయిన సమూయేలు గారు తైలపు పుట్టి తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే అభిషేకిస్తున్నారు. అంటే అభిషేకం ఎందుకు జరుగుతుంది? ఈ సౌలు, మామూలు మనిషి అయిన ఈ సౌలు త్వరలో ఏం కాబోతున్నాడు? రాజు కాబోతున్నాడు. అంటే రాజు కావడానికి ఈయన ఏం చేస్తున్నారు? అభిషేకిస్తున్నారు. దేవుడు చెబితే సమూయేలు గారు వచ్చి సౌలును ఒక రాజుగా అభిషేకిస్తున్నారు. అలానే మనం ఆలోచించినట్లయితే అభిషేకం అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా జరిగింది. ఎవరి ద్వారా జరిగింది అని ఆలోచించినట్లయితే తండ్రి అయిన దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు అభిషక్తుడయ్యారు. తండ్రి అయిన దేవుడు అభిషేకిస్తే యేసుక్రీస్తుల వారు అభిషేకింపబడ్డారు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక సందర్భంలో తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఎందుకు అభిషేకించబడ్డాడు అని మనం చూసినట్లయితే అందరూ రండి, లూకా సువార్త 4వ అధ్యాయము
17 నుంచి 19 వచనాలు చూస్తున్నాం. ఎందుకు తండ్రి అయిన దేవుని చేత యేసుక్రీస్తుల ప్రభు వారు అభిషేకించబడ్డాడు అని మనం ఆలోచించినట్లయితే ఈ లూకా సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 19 వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే అభిషేకం ఎవరికి జరిగింది అని అంటే యేసుక్రీస్తుల ప్రభు వారికి తండ్రి అయిన దేవుని చేత జరిగి ఎందుకు పంపబడ్డాడు, ఎందుకు అభిషేకించబడ్డాడు అని అంటే బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన అభిషేకించబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో ఎలాగైతే సౌలు గారు అభిషేకించబడ్డ తర్వాత రాజయ్యాడో, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ భూమికి పంపక ముందు తండ్రి చేత అభిషేకించబడిన వాడై ఈ భూమికి ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. అందుకే పిలాతు గారు ఒక సన్నివేశంలో అడుగుతారు, ఏమని, నువ్వు రాజువా అని అడుగుతారు. ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు కలిసి ఉన్నాయి, అవి చదువుతుంది. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన్ని అడగగా యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. ఇక్కడ మనం ఈ సందర్భంలో మనం ఆలోచించినట్లయితే యూదులకు నీవు రాజువా అని రోమన్ గవర్నర్ అడుగుతున్నాడు పిలాతు, ఏమని, యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు రాజువా అని అంటే, నీవన్నట్టు నేను రాజునే. ఎక్కడికి రాజు, ఏ దేశానికి రాజు, ఎలా రాజు అని ఆలోచించినట్లయితే ఈ లోకంలో కనిపించే దేశాలకు యేసుక్రీస్తు ప్రభు వారు రాజు కాదు. కానీ ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటికన్నా ప్రత్యేకమైన రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యమే ఎవరిది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారికి. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యానికే యేసుక్రీస్తు ప్రభువారు రాజు. అదే విషయాన్ని చెప్తున్నాడు చూడండి 36వ వచనంలో, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అదే 18వ అధ్యాయం 36వ వచనంలో ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఈ లోక సంబంధమైన రాజ్యాలలాగా నా రాజ్యము ఉండదు. కానీ ఈ ఏదంట, ఇది ఆత్మీయమైన రాజ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు అభిషేకించబడి స్థాపించిన రాజ్యం అని చెప్తున్నారు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారికి క్రీస్తు అనే శబ్దం ఎందుకు పెట్టాడంటే ఆయన అభిషేకించబడ్డాడు కదా. అభిషేకించబడిన తర్వాత ఏమైంది? బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన ఏం చేశాడంట? అభిషేకించబడ్డాడు. అంటే ఎప్పుడైతే అభిషేకం నొందాడో, రాజుగా ఉన్నాడో, అతనికి ఏమైంది? రాజ్యములో ఉన్న ప్రజలందరూ అతని స్వాస్థ్యంగా మారి అతను ఏమయ్యాడు? ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఒకసారి 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మళ్ళీ చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని అన్నాడు. యెహోవా నిన్ను అభిషేకించి ఏం చేశాడంట? తన స్వాస్థ్యం మీద అధిపతిగా నిలబెట్టాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అని అంటే అభిషేకించి తన ప్రజలైన పిల్లల మీద, ఈ భూజనులందరి మీద
ఈ స్వాస్థ్యము మీద అతనిని అధిపతిగా నిలబెట్టాడు. అంటే క్రీస్తు అంటే అభిషేక్తుడు. అభిషేకింపబడిన తరువాతే అతనికి ఏమొచ్చాయి? రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని నేను చెప్తాను. మనం కూడా ఒక ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే, ఎంసెట్ లో క్వాలిఫై అయితేనే ఇంజనీరింగ్ చదవగలం. అలాగే ఒక బ్యాంక్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే నువ్వేం చేయగలవు? బ్యాంకు జాబ్ లో జాయిన్ కాగలవు. అలాగే మన జీవితంలో ఎలాగైతే మనం ఒక దాంట్లో పాస్ అయ్యి మనము జాబ్లు జాయిన్ అయినాక డ్యూటీస్ వస్తాయో, అలాగే క్రీస్తు అంటే అభిషేకించిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమైంది? రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, బాధ్యత వచ్చింది. తన స్వాస్థ్యమైన పిల్లలను కాచే బాధ్యత వచ్చింది. ఆయన తన పిల్లలను రక్షించే బాధ్యత అతని చేతికి రావాలి అని అంటే మొదట అతను ఏం చేయాలి? అభిషేకించబడాలి. అందుకోసమే క్రీస్తు అనే పదానికి పెద్ద పీట వేసింది మన బైబిల్ గ్రంథం. కాబట్టి ప్రియమైన వారులారా, అయితే ఈ రాజుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక రాజ్యం. అయితే ఈ రాజ్యములో నుంచి ప్రజలంతా ఏమయ్యారంటే తొలగిపోయారు. ఎలా తొలగిపోయారు అని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటి ఆదాము హవ్వలు, మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వ గారి గురించి మనం ఆలోచించినట్లయితే వాళ్ళు ఎలా తొలగిపోయారో ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూసుకుంటాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములో మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అని. అందుకు సర్పము, మీరు చావనే చావరు అని అన్నాడు. అంటే సాతానేం చెప్తుంది? మీరు చావనే చావరు, హ్యాపీగా తినొచ్చు అని. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు తినకూడదు అని చెప్పాడు. అనంటే 2 సామ్రాజ్యాలు ఈ లోకంలో ఇప్పుడు పాలిస్తున్నాయి ఆత్మీయంగా. ఏంటంటే ఒకటి సాతాను రాజ్యం, మరొకటి దేవుని రాజ్యం. సాతాను రాజ్యం గెలిచిందే, దేవుని రాజ్యం గెలిచిందే అని అంటే ఆదాము గారి అవ్వగారి విషయంలో సాతాను రాజ్యమే గెలిచింది. వాళ్ళు ఎంత నీట్గా పార్టీ మార్చారంటే, తినొద్దు అని దేవుడు చెప్పిన పండుని ఏం చేశారు? సాతానుతో మాటలాడగానే సాతాను మాట విని ఏం చేశారు? పార్టీ మార్చేశారు. అంతే కదా. చూపునకు రమ్యంగా ఉందంట, ఆ పండు తింటే ఏం కాదు, మంచిగా ఉంది అని చూశారు. దాన్ని చూపించింది సాతాను. వెంటనే తీసుకొని ఆదాము తిన్నాడు, హవ్వ తిన్నాడు. అయితే దేవుని దగ్గర ఉన్న వీళ్ళు ఏమైపోయారు? సాతానులోనికి వచ్చేసారు. మరి ఏంటి వీళ్ళ పరిస్థితి? ఇప్పుడు సాతాను రాజ్యంలో ఉన్న వీళ్ళని మళ్ళీ దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావాలంటే ఏం చేయాలి? అందుకోసమే క్రీస్తు అభిషేకించబడ్డాడు. సాతాను ద్వారా మోసపోయారు ఎవరు? ఆదాము హవ్వలు. తన మాటల ద్వారా, సాతాను మాటల ద్వారా ఆదాము హవ్వలు ఎలాగైతే మోసపోయారో, అలాగే క్రీస్తు మాట ద్వారా అందరూ ఏం కావాలి? ఇప్పుడు రక్షింపబడాలి. అందుకే బీదలకు సువార్తను ప్రకటించటకు నేను అభిషేకించబడితిని అని మనం ఎక్కడ చూసాం? లూకా సువార్త 4వ అధ్యాయంలో మనము చూసాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఏ చెట్టు కింద అయితే హ్యాపీగా వీళ్ళు ఏ మ్రాను క్రింద అయితే ఆదాము హవ్వలు పండు తిన్నారో, అదే మా మ్రాను మీద అంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని దారపోసి ఈ పాపులైన మనుష్యులని సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోనికి తీసుకొని వచ్చారు.
ఇందుకోసమే యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? అభిషేకించబడ్డాడు. క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడు అని అంటే అపాయింట్ చేయబడ్డాడు. ఎందుకు అపాయింట్ చేయబడ్డాడంటే సాతాను రాజ్యములో ఉన్న ఈ మనుషులందరినీ ఏం చేయాలి? దేవుని రాజ్యంలోనికి తీసుకున్నాడు. ఆదాము హవ్వ దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి మనుష్యుడు దేంట్లో ఉన్నాడంటే వయసు వచ్చిన తర్వాత తను చేసే పాపాల వలన పాపంలోనే ఉంటూ సాతాను రాజ్యంలోనికి ప్రవేశించారు. అయితే ఇప్పుడు అందరూ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఏం కావాలి అని అంటే సువార్త ప్రకటింపబడాలి. ఏం సువార్త? దేవుని రాజ్య సువార్త. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు బీదలకు సువార్త ప్రకటించుటకై అభిషేకించబడ్డారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఆలోచించినట్లయితే ఈ పాపులందరినీ రక్షించడానికి యేసుక్రీస్తుల ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే అందరికి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అది ఏం చేసింది? మాయ చేసింది. శరీరధారిగా వచ్చినప్పుడు ఈ రాళ్లను రొట్టె ముక్కలుగా చేసుకోవాలింది వాక్యం చెప్పే. అలాగే పై నుంచి కిందకు దుంకు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు కదా అని యేసుక్రీస్తు వారిని శోధించింది. కానీ యేసుక్రీస్తు వారు సాతాను మాట విన్నాడా అంటే వినలేదండి. సాతాను మాటల్ని చితక త్రొక్కి, అంటే దాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎదిరించి ఓడించి పాపమే చెయ్యకుండా సజీవుడిగా ఈ లోకంలో, పవిత్రుడుగా ఈ లోకంలో ఏం చేశాడు? నివసించాడు. చంపేస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేస్తే అయిపోతుంది అని అనుకున్నాడు. కానీ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు యూదా సింహములాగా తిరిగి లేచాడు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద సాతాను యొక్క కుయుక్తి పనిచేసిందంటే పనిచేయలేదు. అతను పాపం చేయకుండా ఉండగలిగాడు, మరణాన్నే జయించాడు, బీదలకు సువార్తను ప్రకటించాడు. ఈ లోకంలో నివసించినంత కాలము యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే బీదలకు సువార్త ప్రకటించాడు, పాపమే చేయలేదు. అలాగే మృత్యుంజయుడై తిరిగి లేచిన విజయుడు అయ్యాడు యేసుక్రీస్తు. కాబట్టి ఆనాడు ఆదాము హవ్వలకి సాతాను ఏం చేసిందంటే పండు చూపించింది. ఆ కాలం కాబట్టి టెక్నాలజీ లేదు కాబట్టి పండు చూపించి వాళ్ళని మోసపుచ్చింది. కానీ ఈ కాలంలో మనల్ని కూడా సాతాను గారు ఏం చేశాడు? రకరకాలమైన లోకాషన్ని చూపిస్తున్నాడు. జూబ్లీ హిల్స్ కి ఒకసారి పో, బంజారా హిల్స్ కి ఒకసారి పో, పంజాగుట్ట సెంట్రల్ కి పో, అక్కడ బాగా సినిమాలు ఆడతాయి. అలాగే పార్కులకు, షికార్లకు తిరుగు, ఇంకా సుఖభోగాల్ని అనుభవించు, మంచి మంచి హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి అని ఈ లోకంలో మనల్ని ఏం చేస్తుందంటే సాతాను పడేస్తుందండి. మనము పడిపోకుండా యేసుక్రీస్తు వారిలాగా మనం కూడా ఎలా ఉండాలి? విజయుడిగా ఉండాలి. అందుకే ఆయన అన్న మాట ఒకసారి మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54-55 వచనాలు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగి వేయబడెనని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? అనంటే యేసుక్రీస్తు వారు పాపాన్ని ఏం చేశారు? జయించారు. ఆయన జయించి ఈ తన ప్రజలందరినీ పాపం నుండి విముక్తి కలగజేసి తన ప్రజలుగా, లేకుంటే తన రాజ్యంలోనికి ఏం చేశాడంటే చేర్చుకున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఆలోచించినట్లయితే క్రీస్తు ఎందుకు అభిషేకించబడ్డాడు? క్రీస్తు అనే పదం అభిషేకానికి సంబంధించింది.
ఎందుకు అభిషేకించబడ్డాడు అని అంటే అతని మీద రాజ్యభారము మోపబడింది. తన ప్రజలైన పిల్లలను ఏం చేయాలంట? పాపములో నుండి లేకుంటే సాతాను రాజ్యములో నుండి ఎక్కడికి నడిపించాలి? దేవుని రాజ్యములోనికి నడిపించాలి. ఎలా నడిపించాలి? సువార్తను ప్రకటించాలి. అందుకనే ఆయన పేరు క్రీస్తు, అంటే అభిషేక్తుడు, అనాయింటెడ్ పర్సన్. ఎందుకు అనాయింటెడ్ పర్సన్ అంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి కాబట్టి అపాయింట్ చేయబడ్డాడు. అందుకే క్రీస్తు అనే శబ్దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది బైబిల్ గ్రంథం. అర్థమైంది కదండి? క్రీస్తు అనే శబ్దం ఎందుకు పెట్టారు అని అంటే ఆయన రాజ్య భారాన్ని మోసే కంటే ముందు ఆయన అభిషేకించబడాలి కాబట్టి అతనికి క్రీస్తు అని పేరు పెట్టబడింది. మరి క్రైస్తవులనే ఎందుకు పిలువబడాలి అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. క్రీస్తుని ఎవరైతే ధరించారో, క్రీస్తుని ధరించినామని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందాలి. క్రీస్తులోనికి మనం బాప్తిస్మము పొందినప్పుడు మనం కూడా ఏమైపోతామంట? క్రైస్తవులము అనబడతాం. కాబట్టి ఒకసారి చూద్దాము, మనం ఏం చేయాలి? క్రైస్తవులము అనబడే మనం ఏం చేయాలి అని అంటే రోమా పత్రిక అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును అని అన్నాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి మాటలు విని, అంటే సువార్తను విని క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుతారో వారు సాతాను ఏం చేయాలంట? కాళ్ళ క్రింద వేసి చితక తొక్కాలంట. అంటే సాతాను పైన, పాపము పైన, ఈ లోకము పైన ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే జయించారో మనం కూడా అలాగ జయించాలనే మనకు కూడా ఏం చేయబడింది? అభిషేకం చేయబడింది బాప్తిస్మము ద్వారా. అందుకే ఏమంటాడు చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అంటే అభిషేక్తుని గూర్చిన మాటల వలన మనకు కూడా ఏమైతుందంట? అభిషేకం లభిస్తుందంట. ఇంత బాగుంది కదండి? క్రీస్తు గూర్చిన మాట వలన. అందుకే ఏమంటాడు? మీరు కూడా క్రీస్తు ఎలాగైతే అభిషేకించబడి సువార్తను ప్రకటించారో మీరు కూడా బాప్తిస్మము పొంది ఏం చేయమన్నాడు? సర్వలోకానికి, సర్వ సృష్టికి ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలి అని మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఇంకా ఆ అపోస్తుల కార్యంలో కూడా మనం చూసినట్లయితే శిష్యులందరూ క్రీస్తు నామములోనే బాప్తిస్మం ఇచ్చారు. ఎందుకు క్రీస్తు నామంలోనే బాప్తిస్మం ఇచ్చారంటే ఇది కూడా ఒకటి కారణం. ఏంటి అని అంటే క్రీస్తు సువార్త ప్రకటించడానికి అభిషేకించబడ్డాడు, అంటే అపాయింట్ చేయబడ్డాడు. కాబట్టి మనము కూడా సువార్తను ప్రకటించాలన్నా, ఇతరులను రక్షించాలన్నా, ఇతరులను కాపాడాలన్నా మనము కూడా ఏం చేయాలి? బాప్తిస్మం అనే అభిషేకం ద్వారా మనం కూడా అభిషేకించబడాలి. కాబట్టి మనల్ని కూడా ఏం చేశాడు? క్రైస్తవులు అనే మనము పిలువబడ్డాం. కానీ మెస్సయ్యలు, ఇమ్మానుయేలీయులు, ఇంకా ఇలా రక్షకులు అని మనము పిలువబడలేదు. కాబట్టి ప్రియమైన వారులారా, మనము కూడా ముందు మన ఆత్మల్ని ఏం చేయాలి? రక్షించుకోవాలి. అప్పుడే మనం ఇతరులను ఏం చేయగలం? రక్షించుకోగలం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే క్రీస్తు అనే శబ్దమునకు అభిషేక్తుడు అని పెట్టినప్పుడు ఆయన పాపము చేయకుండా సువార్తను ప్రకటించి ఎలాగైతే ఇతరులను రక్షించి మృత్యువుని జయించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో అలాగనే మన జీవితంలో కూడా పాపాన్ని జయించాలి,
బాప్తిస్మం తీసుకోవాలి, అలాగే ఇతరులను ఏం చేయాలి, రక్షించాలి. ఇంకా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, క్రీస్తు అంటే అభిషేకుడు, యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. అంటే అభిషేకించబడిన తరువాతే ఆయన రక్షించగలడు. ఆయన రక్షించగలిగితేనే మనకు తోడుగా ఉండగలడు. కాబట్టి ఫస్ట్ అభిషేకించిన తర్వాతనే మిగతా పేర్లన్నీ ఆయనకు వస్తాయి. అంటే ఆయన ఎన్నో పాత్రలు పోషించాడు. నిత్యుడగా తండ్రి పాత్ర పోషించాడు, ఇంకా సమాధానానికి కర్తగు అధిపతి అనే పాత్ర పోషించాడు, రక్షకుడు అనే పాత్ర పోషించాడు, దేవుడు మనకు తోడు ఇమ్మానుయేలు అనే పాత్ర పోషించాడు. అలాగే మనము కూడా ఏం చేయాలి, బాప్తిస్మము ద్వారా అభిషేకం పొంది ఇతరులను ఏం చేయాలి, రక్షించాలి. అప్పుడే మనము కూడా రక్షకులు అవుతాం. అలా రక్షించి ఉన్న వారిని మరీ పాపము చేయకుండా వారికి మనం ఏం చేయాలి, తోడుగా ఉండాలంటే ఆపదల్లోనూ ఆదరణ కలిగించే మాటలు, ఇంకా బాధలో ఉన్నప్పుడు ఆదరణ కలిగించే మాటలు, సంతోషంలో ఉన్నప్పుడు సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని మనం పంచుకొని వాళ్ళకు తోడుగా ఉండగలం. కాబట్టి క్రీస్తు అంటే అభిషేకించబడిన తరువాత ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన తన వాటన్నిటినీ నెరవేర్చి ఈ లోకాన్ని జయించాడు. కాబట్టి ఆయనకు క్రీస్తు అభిషేకించబడిన వాడు, అభిషేక్తుడు అనే పేరు పెట్టాడు. అలాగే మొదటి ప్రశ్న మనకు వచ్చేసింది. ఇప్పుడు రెండో ప్రశ్న, క్రైస్తవులు మనం ఏం చేయాలి అని అంటే, మనము కూడా బాప్తిస్మం అనే అభిషేకం ద్వారా బాప్తిస్మం పొంది ఇతరులను ఏం చేయాలి, మనము కూడా రక్షించాలి. కాబట్టి మనము కూడా క్రైస్తవులము అని పిలువవచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంకొక లాస్ట్ వచనాన్ని చూసి మనం ఈ మాటలు ముగించుకుందాం. అందరు తీయండి, పేతురు గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అని. రాజులైన యాజక సమూహం. క్రీస్తు అనంటే అభిషేకించినవాడు, అభిషేకింపబడిన వాడే రాజు. అలాగే మనల్ని కూడా ఆయన ఎలాగైతే తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడి రాజుగా నియమింపబడ్డాడు, మనల్ని కూడా ఏం చేశాడు, బాప్తిస్మం అనే అభిషేకం ద్వారా మనల్ని కూడా రాజులుగా చేసి ఇతరుల్ని ఏం చేయాలంట, మనము పాపములో నుండి లాగాలి, పాపములో నుండి వారిని రక్షించాలని మనకు కూడా ఏం చేశాడు, క్రైస్తవులు అనే పేరు పెట్టబడింది. కాబట్టి ప్రియమైన వారి ద్వారా మీ అందరికీ అర్థమైందని కోరుకుంటూ, క్రీస్తు అనంటే అభిషేక్తుడు, అంటే అపాయింట్ చేయబడ్డాడు. ఎందుకు అపాయింట్ చేయబడ్డాడు? పాపము నుండి తన ప్రజల్ని, లేకుంటే సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావడానికి అతను ఏం చేయడు, అభిషేకించబడ్డాడు. కాబట్టి అతనికి క్రీస్తు అనే పేరు పెట్టదు. అలాగే క్రైస్తవులు అని మనకెందుకు పెట్టబడిందంటే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడ్డాడో, మనల్ని కూడా బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా అభిషేకించి మనకు కూడా ఒక బాధ్యతను అప్పగించాడు. అదేంటంటే, సమస్త లోకానికి ఏం చేయాలంట, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అగ్నిలో లాగినట్టు కొందరినైనా లాగి మనం వారికి సువార్తను ప్రకటించాలని దేవుడు మనకిచ్చిన బాధ్యతను బట్టి మనకు క్రైస్తవులు అనే పేరు పెట్టబడింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించాలని కోరుకుంటూ, అందరూ వాక్యాన్ని ఆలోచించి పరిశీలన చేయాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనులకు మా దేవ, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా దేవా, ఇంతవరకు మీ యొక్క మాటలు మేము ధ్యానించాం తండ్రి. దేవా, ఆ మాటలకు దేవా మాకు ఎన్నో విషయాలు మాకు తెలియచేసి తండ్రి మేము కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలని దేవా, మీరు మాకు ఇచ్చిన అభిషేకాన్ని మేము న్యాయంగా మేము ఈ లోకంలో నిర్వర్తించి మీ యొక్కకు తిరిగి చేరాలని మాకు ఇచ్చిన ఈ అవకాశానికై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోండి. అనేక విషయాలు దేవా మేము ఇంకా ధ్యానించుటకు మాకు తెలివిని, జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు అందిస్తూ రమ్మని అడుగుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.